హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కేశవ ఆలోచన తెలుసుకున్న మహాలక్ష్మి వెంటనే మాధవకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలంటూ ఇక చక్రితో మాట్లాడుతుంది. చక్రి అయితే మంచి సంబంధం రెడీగానే ఉంది, కాకపోతే వాళ్ళకి కాస్త జాతకాల పిచ్చి. ఇప్పుడు మాధవ్ అనే జాతకాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని చెప్పడంతో ఇక వెంటనే మహాలక్ష్మి అది సుపుత్రుని అడిగితే తెలిసిపోతుంది కదా అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి చక్రి గట్టిగా వెటకారంగా నవ్వుతూ, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఆ తాగుబోతు నారాయణ మా జాతకాలని కూడా రాయిస్తాడంటారా? అసలు మీరు మరీ ఇంతలా తాగుబోతు నారాయణ్ణి నమ్ముతున్నారా అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే అదే టైంలో అక్కడికి నారాయణ వచ్చి, మా అమ్మ నా గురించి మంచిగా ఆలోచించింది. మా అమ్మ ఆలోచనని ఎప్పుడు నేను అనుసరిస్తాను. రేయ్, నువ్వు నా కొడుకువైనా నా గురించి ఇలా ఆలోచిస్తున్నావురా? నేను తాగుబోతు నారాయణ్నే, కానీ మరి పిల్లల్ని పట్టించుకోలేనంత కాదు. నా దగ్గర మీ అందరి జాతకాలు ఉన్నాయి. అమ్మా ఇప్పుడే వస్తానాగు అంటూ ఇక నారాయణ లోపలికి వెళ్ళి ఒక టంకు పెట్టెలో నుంచి ఇంకా మాధవ జాతకాన్ని తీసి మహాలక్ష్మి చేతిలో పెడతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి ఆ జాతకాన్ని చూసి తెగ సంబరపడిపోతుంది. ఇదిగోండి పెద్ద జాతకం రెడీ, ఇక పెళ్లి వాళ్ళని రేపే రమ్మని చెప్పండి అని చెప్పడంతో ఇక వెంటనే చక్రి అయితే పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి రేపు ఉదయమే పెళ్లి చూపులని అన్నయ్య జాతకం సిద్ధంగా ఉందని చెప్పడంతో ఇక వాళ్ళు కూడా అంగీకరిస్తారు. ఇది ఇలా ఉండగా ఇంతలో కన్నా వచ్చి అదంతా విని, ఏంటి పెళ్లి చూపులంటున్నారు, కొంపు తీసి నాకేనా అంటూ సిగ్గుపడుతుంటే, రేయ్ వేలడంత లేవు, నీకు పెళ్లి కావాలా? ముందు డిగ్రీ పాస్ అయి చూపించు అంటూ ఇక చక్రి అయితే కన్నా నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు. ఇక ఇంతలో మహాలక్ష్మి, రేయ్ రేపు పెద్ది పెళ్లి చూపులు, పెద్దిని వాళ్ళకి నచ్చేలాగా రెడీ చేసే బాధ్యత నీదే అని అంటుంటే, థ్యాంక్ యూ వదినా, అన్నయ్య పెళ్లిలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అంటూ ఇక కన్నా అయితే వెంటనే తన గదిలో ఉన్న కొన్ని మేకప్ కిట్స్ ని తీసుకొస్తాడు. అవి చూసిన మహాలక్ష్మి, ఏంట్రా ఇదంతా అని అంటుంటే, ఎందుకంటే రేపు అన్నయ్యకి మేకప్ చేయడానికి అంటూ ఇక కన్నా చేసే పనులకి మహాలక్ష్మి పగలపడి నవ్వుతుంది. ఇంతలో మాధవ అక్కడికి రావడంతో ఒక్కసారిగా మాధవని చూసి అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఏంటి నేనొచ్చే వరకు అందరూ కూడా లొడలొడ మాట్లాడుతూ పగలపడి నవ్వుతున్నారు, నన్ను చూసి సైలెంట్ అయిపోయారు, మళ్ళీ ఏం చేయబోతున్నారు అని అడగడంతో ఆ మాటలకి ఇంకా మహాలక్ష్మి అయితే, చక్రి మీతో ఏదో చెప్తాడంట అంటూ చక్రి వైపు చూస్తుంది. ఇక చక్రి అయితే, ఏం లేదన్నయ్య, రేపు నీకు పెళ్లి చూపులు అంటూ ఇక చక్రి చాలా క్యాజువల్ గా చెప్పడంతో ఆ మాటలకి ఒక్కసారిగా ఇక మాధవ, మళ్ళీ ఏంటమ్మా ఇదంతా అని అంటూ ఉంటే ఇంకా పక్కన ఉన్న నారాయణ, రేయ్ నీకు పెళ్లి చేస్తేనే కేశవ పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, కనీసం వాళ్ళ కోసమన్నా నువ్వు పెళ్లి చేసుకోరా అంటూ నారాయణ మాట్లాడడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. ఇక చక్రి అయితే, ఇదిగో నిన్ను ఎందుకే మధ్యలో దూరద్దన్నది, అయినా అన్నయ్యతో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా అంటూ ఇక చక్రి అయితే నారాయణ్ని కసురుకుని, అదేం లేదన్నయ్య, నీకు పెళ్ళైన తర్వాత కేశవ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, లేకపోతే చిన్నవాళ్ళు పెళ్లి చేసుకున్నా పెద్దవాడికి పెళ్లి కాలేదని నీ గురించి నలుగురు రకాలుగా చెప్పుకుంటారు, అది మాకు ఇష్టం లేదన్నయ్య, అందుకే ముందు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది అంటూ ఇక చక్రి అయితే మాధవకి నిదానంగా అర్థమయ్యేలా చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే మాధవని పెళ్లి చూపులకి ఒప్పిస్తుంది. ఇంకా అందరి మాటని కాదనలేక మాధవ కూడా పెళ్లి చూపులకి అంగీకరిస్తాడు. ఇక ఉదయాన్నే పెళ్లి చూపులకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా నారాయణే దగ్గరుండి జరిపిస్తుంటాడు. అది చూసిన చక్రి, ఇన్నాళ్ళకి ఈ ఇంటి గురించి అలాగే నీకు పుట్టిన పిల్లల గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంటే, రేయ్ చూడు, మీ మీద నాకెప్పుడు కూడా ప్రేమ ఉంటుంది, కానీ అది మీకే అర్థం కావట్లేదు అంటూ ఇక నారాయణ అయితే, ముందు పక్కకి తప్పుకో, ఈరోజు ఫుల్లుకి పెళ్లి చూపులు, ఇక పెళ్లి జరిగిపోతే నాకు చాలా బాధ్యత తీరిపోతుంది
అంటూ నారాయణ మాట్లాడుతుంటే అప్పుడే కేశవ వచ్చి అయ్ బాబోయ్, నారాయణ మాట్లాడే ప్రతి మాట ఈ చెవులకి కొత్తగా వినిపిస్తున్నాయి అంటూ ఇక కేశవ మాట్లాడుతూ ఉంటే ఇంతలో మహాలక్ష్మి కన్నా ఇద్దరు కూడా పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అంటూ ఇక లోపలికి పరుగులు తీస్తారు. ఒక్కసారిగా ఏంటి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారా, మరి అన్నయ్య ఇంకా రెడీ అవ్వలేదు అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న కన్నా అన్నయ్య నేనుండగా అన్నయ్య రెడీ అవ్వకుండా ఎలా ఉంటాడు, ఇదిగో 5 నిమిషాల్లో అన్నయ్యని రెడీ చేసి ఇక్కడికి తీసుకొస్తాను అంటూ ఇక కన్నా లోపలికి వెళ్ళి అన్నయ్య నువ్వు రా అంటూ ఇక మాధవకి రెడీ చేస్తుంటాడు. ఒక్కసారిగా మాధవ రేయ్ ఇదంతా నాకిష్టం ఉండదురా, ఎందుకు ఏం వద్దు ఇలాగే వెళ్ళి కూర్చుంటాను అని అంటుంటే చూడనయ్య ఈ పెళ్లి చూపుల్లో నువ్వు వచ్చే వదినకి హీరోలో కనిపించాలి, నిన్ను చూడగానే వదిన తనని తాను మాయమరిచిపోవాలి, అలాగే ఇప్పటికిప్పుడే మీ అత్తమామలు పెళ్లి చేసేస్తాను అనాలి అంటూ ఇక కన్నా అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే రేయ్ ఏంట్రా నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా, లేకపోతే అసలు నువ్వేం చేస్తున్నావు, నీ మీద నాకు డౌట్గా ఉంది, అసలు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా అంటూ ఇక మాధవ మాట్లాడుతుంటే అన్నయ్య పెళ్లి వాళ్ళు వచ్చేస్తారన్నయ్య, నువ్విలా టైం వేస్ట్ చేయకు అంటూ కన్న గబగబా ఇక మాధవని రెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో పెళ్లి వాళ్ళని కూర్చోపెట్టి అందరూ కూడా మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇక పంతులు గారు అయ్యా అబ్బాయి జాతకం అని అంటుంటే ఇక చక్రి చూడండి అబ్బాయి వస్తాడు, అబ్బాయితో పాటు అబ్బాయి జాతకం వస్తుంది అన్నయ్య అంటూ ఇక మాధవని పిలవడంతో మాధవ కూడా వచ్చి ఇక అమ్మాయికి ఎదురుగా కూర్చుంటాడు. ఇక మాధవని చూసినా వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అబ్బాయి చూడటానికి చాలా బాగున్నాడు కదా అని అంటూ ఉంటే ఇంతలో పెళ్లి కూతురు తండ్రి చూడండి అబ్బాయి బాగానే ఉన్నాడు, కానీ అబ్బాయి జాతకం కూడా బాగుండాలి కదా, చూడండి మీ అందరినీ చూసిన తర్వాత మీ ఇల్లు చూసిన తర్వాత మీ ఇంటికి మా అమ్మాయిని కోడలిగా చేయడంలో మాకెట్లాంటి అభ్యంతరం లేదు, కానీ మాకు కంపల్సరిగా అమ్మాయితో జాతకం కుదరాల్సిందే అంటూ ఇక పెళ్లి కొడుకు తండ్రి మాధవ జాతకాన్ని అడగడంతో ఇక చక్రి అయితే మాధవ జాతకాన్ని తీసుకొచ్చి పంతులు గారి చేతిలో పెడతాడు. ఇంకా అక్కడే ఉన్న మహాలక్ష్మి చూడండి మా పెద్ది మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన జాతకం కూడా అలాగే ఉంటుంది, కావాలంటే బాగా చూసుకోండి అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పంతులు గారు జాతకాన్ని తిరగేసి దాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా నారాయణ అయితే ఏంటి పూజారి గారు మా పెద్దోడి జాతకం చూస్తే నోటి నుంచి మాట రావట్లేదా, మరి ఎవరి కొడుకు అనుకుంటున్నారు, ఆ నా కొడుకు, వాడు మనసు ఎలాంటిదో వాడి జాతకం కూడా అలాగే ఉంటుంది అంటుంటే ఇక పెళ్లి కొడుకు తండ్రి ఏం మాట్లాడరేంటి అని అడగడంతో ఇక పంతులు గారు చూడండి ఈ జాతకస్తుడికి అసలు పెళ్లి యోగమే లేదు, పైగా ఈ జాతకస్తుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఇంట్లో పెళ్లిళ్ళు జరగవు, ఇతని వల్ల ఇతని వెనుకున్న అబ్బాయిలకి కూడా పెళ్లిళ్ళు కావు, ఒకవేళ పెళ్లి అయినా వాళ్ళ కాపురం సవ్యంగా నడవదు అంటూ ఇక పంతులు గారు చెప్పిన మాటలకి ఒక్కసారిగా మాధవకి దిమ్మ తిరిగిపోతుంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నారాయణ అయితే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నీకసలు జాతకాలు చూడటం వచ్చా, నువ్వసలు పంతులువేనా అంటూ ఇక నారాయణ అయితే ఆయన మీద కోపడుతుంటే చూడండి ఆయన చాలా పెద్ద పండితులు, ఆయన్ని అంత మాట అని అవమానిస్తారా, చూడండి ఇట్లాంటి జాతకస్తుడిని ఇంట్లో పెట్టుకుని మిగతా మగపిల్లలకి కూడా పెళ్లిళ్ళు చేయకుండా ఉంచుకున్నందుకు మిమ్మల్ని అనాలి, అయినా నీ వల్ల నీ తమ్ముళ్ళకు కూడా ముప్పుంది, ఈ ఇంటికి కోడలిగా వచ్చిన ఆ అమ్మాయి జీవితం కూడా సవ్యంగా ఉండదని నీ జాతకంలోనే రాసుంది, అందుకేనేమో నీ రెండో తమ్ముడికి పెళ్ళైనా ఇంతవరకు భార్యతో సఖ్యతగా లేడు అంటూ ఇక వచ్చిన వాళ్ళు మాధవని దుమ్మెత్తిపోసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా మాధవ ఆ మాటలు విని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక మాధవని చూసిన అందరూ కూడా అన్నయ్య అన్నయ్య అంటూ ఇక బాధగా మాధవ దగ్గరికి వెళ్తారు. ఒక్కసారిగా మాధవ ఇక అక్కడి నుంచి లేచి ఒక కుర్చీలో కూర్చుంటాడు. అలాగే కన్నా అయితే మాధవకి మంచినీళ్ళు తీసుకొస్తాడు. ఇంకా మహాలక్ష్మి అయితే పెద్ది
ఇప్పట్లో కూడా ఈ జాతకాలు అవి ఉంటాయా? నువ్వవేం పట్టించుకోమాకు, వాళ్ళు జాతకాల పిచ్చోళ్ళ ఉన్నారు అని అంటూ ఉంటే ఇక మాధవ్ కూడా వాళ్ళ దగ్గర ఏం మాట్లాడకపోయినా తన మనసంతా కూడా ఇక పూజారి గారు చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా మాధవ అక్కడి నుంచి లేచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా చక్రి, ఏంటండి ఆ పంతులు అంత మాట అన్నాడు? అన్నయ్య జాతకం చూసి మరి అంత నీచంగా మాట్లాడాడు. అన్నయ్య ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడా అని నాకు భయంగా ఉంది అంటూ ఇక చక్రి మాట్లాడుతుంటే ఆ మాటలకి మహాలక్ష్మి, చూడండి పెద్ద ఏమీ అంత పిరికివాడు కాదు, అలా అని ఆయన వల్ల వాళ్ళ తమ్ముళ్ళ జీవితాలు నాశనమవుతాయంటే పెద్ది అస్సలు తట్టుకోలేడు. ఇప్పుడు పెద్ది ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో అంటూ ఇక మహాలక్ష్మి కూడా భయపడుతుంది. అలా అందరూ కూడా వెళ్ళి నిద్రపోతారు. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి లేచేసరికి ఇంట్లో మాధవ కనిపించడు. ఒక్కసారిగా మాధవ కనిపించకపోవడంతో ఇక మహాలక్ష్మి అయితే చాలా కంగారుగా చక్రినైతే నిద్రలేపుతుంది. చక్రితో పాటు మిగిలిన వాళ్ళు కూడా లేచేసరికి ఏమైంది అన్నట్టుగా అటు ఇటు చూడటంతో ఇక మహాలక్ష్మి అయితే, పెద్ది కనిపించట్లేదు, ఇల్లంతా చూశాను కానీ పెద్ది ఎక్కడా లేడు, నాకెందుకో పెద్ది విషయంలో భయంగా ఉంది అంటూ ఇంకా మహాలక్ష్మి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చక్రి అయితే, ఏమండి ఎందుకు కంగారు పడుతున్నారు? అన్నయ్య పాలు తేవడానికి వెళ్ళుంటాడు అని అంటుంటే ఇక అప్పుడే నారాయణ, రేయ్ క్వార్టరు నాకు టీ అని చెప్పు అంటూ ఇక బయట నుంచి నారాయణ మాట్లాడుతుంటే, ఏంటి అన్నయ్య పాలకెళ్ళుంటాడు ఇంకా రాలేదు అని అంటుంటే, ఏంటి పెద్దోడు పాలకెళ్ళాడా? లేదే, నేను సెంట్రల్ నుంచే వస్తున్నానే, పెద్దోడు ఎక్కడ కనిపించలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా మాధవకి ఫోన్ చేయడంతో మాధవ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక మాధవ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంట్లో వాళ్ళకి మరింత భయం పట్టుకుంటుంది. ఇక అందరూ కూడా తలా వైపు వెళ్ళి ఇక మాధవ కోసం వెతకడం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళకి తెలిసిన ప్రతి ప్లేస్కి వెళ్ళి మాధవ కోసం ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎక్కడ కూడా మాధవ కనిపించకపోవడంతో ఇక చక్రి ఒక్క క్షణం పిచ్చివాడిలాగా మారిపోతాడు. ఒక్కసారిగా చక్రిని చూసిన మహాలక్ష్మి, ఏమైందండి, ఏమైంది, పెద్ది కనిపించాడా అని అడగడంతో, లేదు అన్నయ్య కనిపించలేదు. నిన్న ఆ పూజారి గారు చెప్పిన మాటలు విన్న తర్వాత అన్నయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని నాకు భయంగా ఉందండి. ఇన్ని రోజులు అన్నయ్య ఉండడం ఏం తెలియలేదు, కానీ ఒక్క పూట అన్నయ్య లేకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్యకేం కాదు కదా అంటూ ఇక చక్రి అయితే పిచ్చివాడిలాగా ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రిని అట్లాంటి పరిస్థితుల్లో చూసి ఇక బాధపడుతుంది. ఇంతలో కన్నా కేశవ కూడా వచ్చి అన్నయ్య ఎక్కడా కనిపించలేదని ఇంకా భయంతో వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంతలో మహాలక్ష్మి, చూడండి బాధపడితే ప్రయోజనం లేదు, ముందు పెద్ది గురించి మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అంటూ ఇక మహా చెప్పిన మాటలకి చక్రి అలాగే మహా ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్తారు. ఇక మాధవ ఫోటోని ఇచ్చి ఇంకా స్టేషన్లో మాధవ కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తారు. ఇంతలో ఇంటికి రావడంతో ఇంట్లో తాయారు ఇక అలాగే తన అన్నయ్య అయితే ఉంటారు. వాళ్ళిద్దరిని చూసిన చక్రి కోపంతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళబోతుంటే, రేయ్ ఆగరా, ఎందుకలా చూస్తున్నావు? పెద్దోడు కనిపించలేదంటే మాకు కూడా బాధగానే ఉంటుంది. ఎంతైనా వాడు నా అన్న కొడుకు, అలాగే నా కూతురు జీవితాన్ని నిలబెట్టినవాడు. అట్లాంటి వాడి గురించి మేము తప్పుగా ఏమీ అనుకోవట్లేదు, బాధపడుతూనే వచ్చాం. చూడండి, మీరు కంగారు పడకండి, మాధవ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడులే అంటూ ఇక ఇద్దరు వాళ్ళకి నచ్చ చెప్పడానికి వచ్చినట్టుగా వచ్చి ఇక బయటకు వెళ్ళి, రేయ్ ఆ పెద్దోడు ఎటో పోయాడు, వాడు కనిపించకపోవడంతో వీళ్ళు కూడా పిచ్చివాళ్ళగా వాడి కోసం రోడ్డును పడతారు. తర్వాత ఈ ఆస్తిని ఇద్దరం సమానంగా పంచుకోవచ్చు అంటూ ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా చక్రి అయితే పిచ్చివాడిలాగా బయట కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి చక్రిని చూసి, చక్రి
అని పిలవడంతో ఇక చక్రి బాధని తట్టుకోలేక మహాలక్ష్మి భుజం మీద తలవాల్చి ఇక మహాలక్ష్మిని పట్టుకుని బోరున ఏడుస్తూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అయితే చక్రికి నచ్చచెప్తూ ఇక చక్రికి ఓదార్చుతూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇంకా మాధవ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, అసలు మాధవ తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.